పాకిస్తాన్లో జరిగిన ఈ ఉగ్రదాడి అనేది చాలా హేయమైన చర్య. మనిషినోడు ఎవ్వడూ దీన్ని ఒప్పుకోడు, సహించలేడు, భరించలేడు. అయితే దీన్ని 2 దేశాల మధ్య జరిగిన యుద్ధంగానే చూసుకోవాలా, అర్థం చేసుకోండి. ఇది 2 దేశాల మధ్య జరిగింది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు భారతదేశాన్ని డైరెక్ట్గా అటాక్ చేయడానికి వీలు లేదని బాగా అర్థమైంది. అందుకని వాళ్ళు ఎన్నో పన్నాగాలు చేయడంలో ఇది కూడా ఒకటి. ఏది? అంతర్యుద్ధం ఎలా సృష్టించగలరు? ఈ కాలంలో కొన్ని సంవత్సరాల నుంచి మన దేశంలో మత ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ టార్గెట్ చేసిండేది దీనివల్లే. మన భారతదేశ కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళకి క్లియర్ కట్ మంచిగా ఒక హింట్ ఇచ్చారు. మా దేశంలో మత విద్వేషాలు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అని వాళ్ళకి మంచి హింట్ ఇచ్చారు. అది చాలండి, వాళ్ళకి డైరెక్ట్ అటాక్స్ అవసరం లేదు. వాళ్ళకి వీళ్ళు కొట్టుకొని సస్తారని చెప్పేసి వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమైంది. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడు అటాక్ చేసినా కూడా డైరెక్ట్ లేపేసేవాళ్ళు. ఈసారి ఏం చేస్తారు, మతం పేరు చెప్పి మరీ చంపారు మనుషుల్ని. ఇది ఎందుకు చేశారు? మతం ప్రస్తావన తెచ్చి పెడితే ఆటోమేటిక్గా ఈ జనాలలో చాలా ఈజీగా మతం అనేది చాలా ఈజీగా వాళ్ళ తలకి ఎక్కుతుంది. మనం వీళ్ళపైన డైరెక్ట్ అటాక్ చేయాల్సిన అవసరమే లేదు. వీళ్ళే కొట్టుకొస్తారు. ఇది వాళ్ళ ముఖ్య టార్గెటెడ్, ఫుల్ ప్లానెడ్ అండి. ఇది వాళ్ళ పన్నాగమే ఏదండి. ఇది అర్థం చేసుకోకుండా ఎవరైతే ఈ మత విద్వేషాల్లో రెచ్చగొట్టి పక్కన్న వాటిపైన గొడవలు చేయమని చెప్పి రెచ్చగొడతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్లాన్ సక్సెస్ చేయడంలో వాళ్ళకి ప్రోత్సహించే వాళ్ళే, వాళ్ళ సహచరులే. ఎవడైతే మతం పేరుతో గొడవ సృష్టిస్తారో, గొడవలు రెచ్చగొడతారో వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులే. వాడు అల్లా పేరు చెప్పేసి వాడు మనుషుల్ని చంపితే వాడు అక్కడ ఉగ్రవాది అయితే, ఇక్కడ ఇంకో దేవుని పేరు చెప్పుకొని మనుషుల్ని చంపడం, హింసించడం, వాడు తీవ్రవాదే, వాడు ఉగ్రవాదే. ఎవరి కోసమండి గొడవలు? ఎవరి కోసమండి చంపేది? అల్లా కోసమా? రాముడి కోసమా? వాళ్ళు చెప్పారా? వాళ్ళని చంపుతా అంటే ఈ దేవుళ్ళంతా ఏం పార్కుల్లో గడ్డి బిగుతూ ఉండారా? అర్థం చేసుకోండి. వాళ్ళకి కావాల్సింది ఆధిపత్యం పోరిదే. వాళ్ళు దీనికోసం ఏదన్నా ఏ కుట్రైనా పన్నుతారు. ఇది కూడా పన్నాగం అదే. వీళ్ళు పట్టుకోసావడమే. మనం డైరెక్ట్ అటాక్ చేయలేము కాబట్టి అంతర్యుద్ధమే దీనికి మెయిన్ అని చెప్పేసి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా మతపరమైన గొడవలు సృష్టిస్తే అది వాళ్ళ సహచరులే. ఇది అర్థం చేసుకుంటే చాలు. జై హింద్.